టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనంపై ఆ ఎమ్మెల్యే రోడ్డెక్కి మరీ ఘాటైన ఆరోపణలు విమర్శలు చేశారు. ఎవరు ఎక్కడ ఎలా దందా నడిపిస్తున్నారో చెప్పడంతో పాటు టికెట్లను ఏ రకంగా అమ్మేసుకుంటున్నారో ఆధారాలతో సహా ఎంపీ గుట్టురట్టు చేశారు. కట్ చేస్తే ధనవంతుడైన ఎంపీని కాపాడేందుకు, బండారం బయటపెట్టిన దళితుడైన ఎమ్మెల్యేను ఇరికించేందుకు అటు టీడీపీ క్రమశిక్షణా సంఘం, ఇటు అనుకూల మీడియా నానా పాటలు పడుతున్నాయి. ముందుగానే బయటకు లీకులిస్తూ అంతా ఎమ్మెల్యే వల్లనే అనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో కొద్ది కాలంగా నడుస్తున్న తిరువూరు పొలిటికల్ పంచాయతీ చివరి ఘట్టానికి చేరింది. తిరువూరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఎంపీ అయిన కేసినేని చిన్ని పైన తిరుగుబాటు బావుట ఎగురవేశారు. కృష్ణానది నుంచి ఇసుకను తిరువూరు మీదుగా తెలంగాణకు తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని, ఇసుకతో పాటు మట్టి, మద్యం, రేషన్ మాఫియా అంతా కేసినేని చిన్ని మనుషుల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యంగా ఇసుక తరలింపు అంతా తిరువూరు మీదుగానే తెలంగాణకు పోతూ ఉండటంతో కేసినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడికి మధ్య వాటాల్లో తేడా వచ్చింది. ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టి తన మనుషులతో మొత్తం దందా నడిపిస్తూ కాసులు మొత్తం ఎంపీ తన జేబులో వేసుకుంటుండటంతో ఎమ్మెల్యే కొలికపూడి ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. ఎంపీ తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారు, తన నియోజకవర్గంలో దందాలు ఎలా నడిపిస్తున్నారు, ముఖ్యంగా పదవుల విషయంలో ఎలా అమ్ముకుంటున్నారో బహిరంగంగా నిజాలను బయటపెట్టేశారు. అంతటితో ఆగకుండా 2024 ఎన్నికల సమయంలో తిరువూరు టికెట్ కోసం చిన్ని తన వద్ద 5 కోట్ల రూపాయలు తీసుకున్నారనే విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈ ఇద్దరు నేతల పంచాయతీ చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఎంపీ చిన్నిపై కొలికపూడి ఆధారాలతో సహా చేసిన ఆరోపణల కారణంగా టీడీపీ పార్టీ పరువు బజారున పడింది. దీంతో ఈ మ్యాటర్ను త్వరగా తేల్చాలనే ఉద్దేశంతో వివాదాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు చంద్రబాబు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని 3 గంటల 45 నిమిషాల పాటు, ఎంపీని 20 నిమిషాల పాటు విచారించింది. ఈ విచారణలో ఎంపీ అక్రమాల చిట్టా అంతా కొలికపూడి పార్టీ పెద్దల ఎదుట ఉంచారు. 3 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్, ఓ 200 పేజీల నివేదికను అందజేశారు. ఈ వివాదంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక తయారు చేసి చంద్రబాబుకు అందించింది. ఆ నివేదికలో తప్పంతా కొలికపూడిదే, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పార్టీ లైన్ దాటి ప్రవర్తించారు అని పొందుపరిచినట్లు టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వాస్తవానికి తాను చేసిన ప్రతి ఆరోపణకు, విమర్శకు సంబంధించి పూర్తి ఆధారాలను పార్టీ పెద్దలకు ఇచ్చారనేది కొలికపూడి వాదన. కానీ కమిటీ మాత్రం ఈ వివాదం నుంచి కేసినేని చిన్ని బయటపడేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తిరువూరులో చేసిన ప్రతి దందాలోనూ ఎంపీ చిన్ని, లోకేష్ పేరును వాడినట్టు తెలుస్తోంది. అలాంటి సమయంలో కొలికపూడి ఇచ్చిన ఆధారాలను బయటపెడితే అటు కేసినేని చిన్నితో పాటు లోకేష్ బండారం కూడా బయటపడుతుందనే భయంతో క్రమశిక్షణ కమిటీ జాగ్రత్త పడుతోందనే టాక్ వినిపిస్తోంది. అందుకే పూర్తిగా కొలికపూడిని బాధ్యుడిని చేసి తప్పంతా కొలికపూడిపై నెట్టేందుకు స్కెచ్ రెడీ అయింది. ఈ మేరకు ఎల్లో మీడియాలో లీకులు మొదలయ్యాయి. పక్కా ఆధారాలతో ఎంపీ బండారాన్ని కొలికపూడి బయటపెట్టినప్పటికీ దళితుడైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను చూసి సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. అయితే ఫైనల్ గా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది టీడీపీలో ఉత్కంఠగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.